మెంటల్ హౌస్ క్లీనింగ్ అని చెప్పి మనం అనేక సార్లు అనుకుంటున్నాం. మనసు క్లీన్గా పెట్టుకోవడానికి దానికి అతి ముఖ్యమైన సాధనాల్లో ఇదొకటి. చాలాసార్లు మనకి మనకి బాగా పాఠం చెప్పిన టీచర్ మీదనో, లేకపోతే మనల్ని ఎప్పుడన్నా కేకలేసిన టీచరు, లేకపోతే మనల్ని ఎప్పుడన్నా కొట్టిన ఫ్రెండు, లేకపోతే ఇలాంటి వాళ్ళ మీద కొంచెం ఒక రకమైన ద్వేషం ఏర్పడిపోతుంది. ఇది మనం ఎంత పోగొట్టుకుందాం అనుకున్నానో పోతూ ఉండదు. ఇంకోళ్ళు కొంతమంది చెప్పింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఎవడో ఉన్నాడు వాడిని మనని తిట్టేసి వెళ్ళిపోయినాడు. ఒరే జగన్మోహన్ నువ్వు వస్తే వెధవరా అనేసి అన్నాడు. అనేసి వాడిదోని వాడిపోయి వాడు శుభ్రంగా భోజనం చేసి పడుకుంటాడు. కానీ మనం ఇక్కడ కూర్చొని ఆ సాయిగాడు నన్ను ఇట్లా అన్నాడు, ఆ సాయి నన్ను వెధవ అన్నాడు, ఆ సాయి వెధవ, వాడికి అన్నయ్య వెధవ, ఇలా మనం తొడ దాని గురించి ఆలోచించి అనవసరంగా మన మనసు పాడు చేసుకుంటాం. వాడు మటుకు హాయిగా మనల్ని తిట్టినవాడు వాడు తిట్టాడు, శుభ్రంగా పోయాడు, భోజనం చేశాడు, హాయిగా నిద్రపోతున్నాడు. కానీ వాడి వల్ల మన మనస్సు పాడైపోయింది. దీన్ని ఎలా పోగొట్టుకోవచ్చో చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. చూడండి, హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. 4-5 సార్లు మామూలుగానే బాగా గాలి తీసుకుని వెళ్తూ ఉండండి. ఇలా గాలి తీసుకుంటున్నప్పుడల్లా హాయిగా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే తిట్టారో, లేకపోతే ఎవరైనా ద్వేషం చేశారో, లేదా ఎవరి మీద మనకి ద్వేషం ఉందో వాడి మొహాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి. వాడి కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, వాడి కొనబొమ్మలు ఎలా ఉన్నాయి, అలా తిట్టినప్పుడు వాడి మొహం ఎలా ఉంది. ఇప్పుడు ఈ ముఖాన్నంతా మీకు బాగా నచ్చిన కార్టూన్ ఫేస్గా మార్చేసేయండి. అంటే వాడి మొహం ఒక మిక్కీ మౌస్ మొహం లాగా అయిపోయినట్టు, వాడి చెవులు బాగా సాగిపోయినట్టు, లేకపోతే వాడి కళ్ళు కుక్కరాయిగా ఉన్నట్టు, ముక్కు బాగా గుగ్గులుగా బాగా సాగిపోయినట్టు, ఒక పినాకియో ముఖంలాగా, వాడి నోరు వంకరగా ఉన్నట్టు, ఇలా వాడి మొహం ఒక ఫన్నీ ఫేస్గా, వాడు మాట్లాడుతుంటే ఒక ఏలుక చుంచు మాట్లాడినట్టుగా క్వాక్ క్వాక్ అనుకుంటూ, లేకపోతే ఒక మిక్కీ మౌస్ మాట్లాడినట్టుగా, ఇట్లా ఇది మొత్తం మార్చేసి చూడండి. అవసరమైతే మళ్ళీ 2-3 సార్లు చేయండి. ఇలా చేయటం వల్ల చాలాసార్లు మనకు వాళ్ళ మీద ద్వేషం బాగా తగ్గచ్చు.